తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కత్తికట్టిందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి. జిల్లాలో యూరియా కష్టాలు తెలియజేస్తున్న టీ న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసులను ఖండించారామె. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా జర్నలిస్టులపై ప్రతాపం చూపడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటికైనా జర్నలిస్ట్ సాంబశివరావుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకుని రేవంత్ సర్కార్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సాంబశివరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడొద్దని వారికి భరోసానిచ్చారు చంద్రావతి. ఖమ్మం జిల్లాలో వాస్తవ పరిస్థితులను చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వికాసన తెలంగాణవాది, అదేవిధంగా టీ న్యూస్లో ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సాంబశివరావు గారిని అక్రమంగా ఈరోజు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది తెలంగాణ వాళ్ళంతా కూడా ముక్తకంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మన కొత్తగా యూరియా కష్టాలు అనేవి ఇక్కడ ఎవరు క్రియేట్ చేసింది కాదు. వాస్తవానికి దూరంగా ఉంటున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలు ఇప్పటికైనా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కొత్త విషయం ఏం కాదు. ఈరోజు అన్ని ఛానల్స్లోనూ అన్ని పత్రికల్లోనూ కూడా ఈరోజు ప్రముఖంగా వస్తున్నటువంటి అంశం ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు. మరి వాటి మీద ఈరోజు చూపించడానికి వెళ్ళినటువంటి ఒక జర్నలిస్ట్ని ఈరోజు ఈ రకంగా బాధించడం, తన వృత్తిని తను చేస్తున్నారు, తను వేరేదేం చేయట్లేదు, లేకపోతే కల్పితమైనటువంటి గాథ కూడా కాదు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలిపేటటువంటి తరుణంలో ప్రభుత్వం దాన్ని పాజిటివ్గా తీసుకొని సరిచేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నటువంటి ఈ తరుణంలో అటువంటి చర్యలకు పాల్పడకుండా ఈరోజు జర్నలిస్టుల మీద వాళ్ళ ప్రతాపం చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మనకి నాలుగొక స్తంభంగా ఉన్నటువంటి ఒక జర్నలిజం లేదా జర్నలిస్టులను ఈరోజు ఈ రకంగా బాధించడం అనేది ప్రజాస్వామ్యానికి కూడా ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో ఏ రకంగా ఉంది, మన తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ స్వేచ్ఛమైనటువంటి వాయు ఉండాలి, లేక అదేవిధంగా జర్నలిజం కూడా మంచి వాతావరణం ఉండాలని అందరం కోరుకున్నాము.